జనసేన జయకేతనం సభకు చిత్రాడ ముస్తాబైంది. సభా ప్రాంగణం వద్ద జన సైనికులు కార్యకర్తల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు సభకు తరలివస్తున్నారు. 250 మంది కూర్చునే విధంగా భారీ సభావేదికను ఏర్పాటు చేశారు. ఈ భారీ వేదికను జనసేన పిఎసి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి పరిశీలించారు. చిత్రాడ వేదిక నుంచి మా ప్రతినిధి శ్రీరామమూర్తి మరింత సమాచారం అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే పిఠాపురంలోని చిత్రాడలోని జయకేతనం అంటే జనసేన 12వ ఆవిర్భావ సభకు మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చివరిగా స్టేజీ ఏర్పాట్లని ఈ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇక్కడికి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా మొత్తం స్టేడియం తనిఖీ చేశారు. మొత్తం వేదిక మీద చూసినట్లయితే 237 చైర్లను ఏర్పాటు చేశారు. అయితే మొదటి వరుసలో చూసినట్లయితే ప్రధానంగా 25 చైర్స్ని ఇక్కడ పెట్టారు. ఇందులో పవన్ కళ్యాణ్తో పాటు జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడికి ముందు వరుసలో కూర్చుంటారు. అలాగే వెనక చూసినట్లయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనసేన నాయకులు అంటే పార్టీలో ముఖ్య నాయకులందరూ కూడా పైన వేదిక మీద ఆసీనులయ్యే విధంగా ఇక్కడ సీటింగ్ చైర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ భారీ డిజిటల్ ప్లేస్ చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ 250 మంది పెట్టే విధంగా ఈ వేదికని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఏదైతే స్క్రీన్ ఉందో ఇది యుఎస్ సంబంధించి సాంకేతిక టెక్నాలజీతో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా అంటే ఆడియో వీడియో విజువల్ చూసినట్లయితే మొత్తానికి ఎక్కడి నుంచి చూసినా కానీ నీట్గా కవర్ అయ్యే విధంగా ఇక్కడికి ఒక ఇది కనిపించే విధంగా పెట్టారు. మొత్తం 25 చోట్ల డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మొత్తం హైవే మీద వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కనపడే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఎండ మండిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే మజ్జిగ మంచినీరు అన్నీ కూడా గ్రౌండ్కి చేరుకున్నాయి. అన్ని గ్యాలరీలో కూడా మంచినీరు మజ్జిగతో పాటు అంటే వారికి వాలంటీర్లు సర్వీస్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో భారీ భద్రత మధ్య సభ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడే పిఎసి జనసేన చైర్మన్ నాదెండ్ల మనోహర్ వచ్చి ఇక్కడ ఏర్పాట్లను కూడా మరోసారి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా వేదిక వెనకనే దిగేందుకు వీడిగా హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. 3 గంటలకి ఇక్కడికి చేరుకుంటారని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న ఇది. అయితే ఆయన వేదిక మీద రావడానికి దాదాపుగా 5 గంటలు పడుతుంది. అయితే ఈలోగా మొత్తం ముఖ్యుల నాయకులతోటి జనసేన నాయకులతోటి సమావేశాలు ముందుగా ప్రసంగాలు కొనసాగిస్తుంటారు. అయితే ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. 3 గంటలకి ఇక్కడికి సభా వేదిక ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ చూసినా కానీ మొత్తం జనం ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ఈ చిత్రాడ గ్రౌండ్కి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే జన సైనికులు ఇక్కడికి వేదిక వద్దకు వస్తున్నారు. మండు టెండలో కూడా వేదిక వద్దకు వచ్చి కుర్చీలో కూర్చుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తం 1600 మంది పోలీసులు బృందం ఇక్కడ ఈ నిఘాతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. 70 సీసీ కెమెరాలు అలాగే 15 డ్రోన్ కెమెరాలతోటి ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా పోలీసు నిఘా నీడలో ఈ సభ ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా మనం చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఎటు చూసిన నాయకులు జన సైనికులు వాహనాలన్నీ కూడా పిఠాపురం వైపే అంటే చిత్రాడ వైపే మొత్తం మార్గాలన్నీ కనిపిస్తున్నాయి. చిత్రాడకి చేరుకోవాలంటే కత్తిపూడి అదే పామర్రు ప్రధానంగా 216 జాతీయ రహదారి మీద చూసినట్లయితే భారీగా వాహనాలు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ డిజిటల్ సంబంధించి అంటే ఆడియో వీడియో సౌండ్కి సంబంధించి యుఎస్ బేస్డ్గా ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి తొలిసారి ఈ జనసేన ఈ 12వ ఆవిర్భావ సభలో ఇక్కడ వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. అదే విజయోత్సవ సభతో పాటు ఇక్కడ ఇది ఒక
పండగ వాతావరణంలో ఇప్పుడు జనసేన ఈ కార్యక్రమం జరుపుకుంటుంది. దాదాపుగా ఇదే అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొదటి ఆవిర్భావ సభ కావడంతో దీన్ని ఒక విజయోత్సవ సభగా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం తాజాగా చిత్రాడ జనకేతనం సభలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, చిత్రాడ జయకేతనం సభ నుంచి.